హెచ్యు రగడపై అప్డేట్ చూద్దాం. భూములపై రగడైతే నడుస్తుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ అయితే క్లాసెస్ను బహిష్కరించారు. ఇవాళ నుంచి నిరవధిక సమ్మె దీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. హెచ్యు విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ రాజకీయ పార్టీల మద్దతు తెలిపాయి. అయితే నిన్న ఎన్ఎస్యుఐ కూడా ఈ ఆందోళనలో పాల్గొంది అనే అప్డేట్ కూడా అందిన నేపథ్యంలో మరి అది ఏ మేరకు వాస్తవం అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏబీవీపీ అలాగే హెచ్యు విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీలు అయితే మద్దతు తెలిపిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడే మనకు కనిపించింది హెచ్యు హైదరాబాద్ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని వాహనాల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన దృశ్యాలు కూడా మనం లైవ్లో చూసాం. హెచ్యులో అయితే తరగతులను విద్యార్థులు అయితే బహిష్కరించారు. వారి ఇవాటి నుంచి సమ్మె అలాగే నిరవధిక దీక్షలకు వాళ్ళు ముందుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఏంటి అక్కడ సిచ్యువేషన్? క్లాసెస్ని బాయ్కాట్ చేస్తున్నారు, ఇవాళ నుంచి సమ్మె నిరవధిక దీక్షలకు దిగుతున్నారు స్టూడెంట్స్ అని తెలుస్తోంది. ఎలా ఉంది సిచ్యువేషన్? పోలీసులు అక్కడ కూడా మోహరించారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అయితే ఇవాళ హెచ్సియు విద్యార్థులు తరగతుల్ని బహిష్కరిస్తారు, అంతేకాకుండా నిరవధిక దీక్ష చేపడతారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోము, ఆ 400 ఎకరాల్లో ఒక ఇంచు కూడా వదులుకోము అంటూ హెచ్సియు విద్యార్థులు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం కన్నేసింది, చంద్రబాబు కన్నేశారు ఆ 400 ఎకరాలకు సంబంధించి. అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వెనక్కి తగ్గాల్సిందే అంటూ కూడా విద్యార్థులు తెగేసి చెప్తున్నారు. దీనికి ఏబీవీపీ కార్యకర్తలు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గేటు ముందు కావచ్చు, లోపల కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి శవయాత్ర కూడా చేపట్టారు. శవయాత్ర దిష్టిబొమ్మ దహనం చేసేట ప్రయత్నం, దాంతోపాటు శవయాత్ర చేసేట ప్రయత్నం కూడా చేపట్టారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు చేసేట ఈ ఉద్యమానికి అటు బీజేపీ నేతలు కూడా, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చేట విధంగా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్, దాంతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. ఆ 400 ఎకరాల భూమిని హెచ్సియుకే ఉంచాలి, సెంట్రల్ యూనివర్సిటీకే ఉంచాలంటూ కూడా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది ఆ 400 ఎకరాలు ప్రభుత్వందే. గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. టీజీఐఐసికి సంబంధించినటువంటి భూమి, అది అందులో వదులుకోమంటూ అటు ప్రభుత్వం చెప్తుంది. అటు రిజిస్ట్రార్ కూడా, హెచ్సియు రిజిస్ట్రార్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. గతంలో ప్రభుత్వానికి కేటాయించినట్టు యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని ఏదైనా సంస్థలకు కావచ్చు, ఏదైనా సంస్థలకు కావచ్చు, వేరే ఏ డెవలప్మెంట్ కార్యక్రమానికి ఉపయోగించినా కానీ ఈసీ మీటింగ్ తీసుకుంటుంది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయంలో ఎప్పుడూ కూడా ఈ 400 ఎకరాల భూముల్ని బదలాయించినట్టు లేదు అంటూ కూడా రిజిస్ట్రార్ చెప్పుకొచ్చారు. దీంతో ఆ విధంగా అటు రిజిస్ట్రార్ చెప్పడం, ఇటు విద్యార్థులు ఈ విధంగా చెప్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అటు ఇటు తిరిగి ఇది రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అటు కేటీఆర్ కూడా ఇదే అంశానికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో కూడా వెనక్కి తగ్గాల, ప్రభుత్వం 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకే ఉంచాలంటూ కూడా చెప్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం యూనివర్సిటీ విద్యార్థులు కూడా తగ్గుతలేరు, ప్రతిరోజు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇది ఒక ఉద్యమం లాగా కొనసాగుతుంది. హరి.